ఒక్కసారి మనతో పాటు విజయ్ భాస్కర్ గారు, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ జాయిన్ అయ్యారు. విజయ్ భాస్కర్ గారు నమస్తే అండి. విజయ్ భాస్కర్ గారు, యామ్ ఐ ఆడబుల్ టు యూ? చెప్పండి. యాక్చువల్లీ హెచ్ఎంపీవీపై క్లినికల్ రీసెర్చ్ ఏమైనా జరుగుతోందా అండి? అంటే ఇది కొత్త వైరస్ కాదు అండి. యాజ్ సచ్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డే బై డే యాజ్ పర్ ద స్ట్రెయిన్, ఏదైతే కొత్త స్ట్రెయిన్ వస్తుందో దాన్ని ఇమీడియట్లీ ఆర్టీపీసీఆర్ ద్వారా మన జీన్ స్ట్రెయిన్ అనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్స్ పనిచేస్తాయా, లేకపోతే ఇంకొక వ్యాక్సిన్ కావాలా? ఆల్రెడీ పిల్లలలో ఇమ్యునైజేషన్ జరుగుతుంది. మనం ఇన్ఫ్లుయెన్జా కానీ లేకపోతే న్యూమోకాకల్ వ్యాక్సిన్ కానీ తీసుకోవటం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అబౌట్ 30, ఇప్పుడు కోవిడ్ లో కూడా మనకు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో తీసుకున్న వ్యాక్సిన్స్ 29% పనిచేసినా అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం పిల్లలలో ఇప్పుడు ఏవైతే ఫ్లూ డిజీజెస్ కోసము వ్యాక్సిన్స్ తీసుకుంటామో అవి కూడా సమృద్ధిగా హెల్ప్ చేస్తాయి. అరౌండ్ 29 to 30% హెల్ప్ చేస్తాయని అనుకోవాలి. బట్ మీన్ వైల్ ఇప్పుడైతే వ్యాక్సిన్స్ కన్నా బేసిక్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తోటే చాలా వరకు రికవర్ అవుతారు. ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ యొక్క ఓన్లీ 5 to 7 days ఇంక్యుబేషన్ పీరియడ్. విత్ ఇన్ రొటీన్ గా వింటర్ సీజన్ లో పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వచ్చే ఫ్లూ డిసీజెస్ లాగానే వస్తాయి. ఇమ్యూనో సప్రెసివ్ ఉన్న వాళ్ళలో కొంత కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. బట్ అదర్వైజ్ చిన్నపిల్లల్లో అలాగే ఎల్డర్స్లలో నార్మల్ పీపుల్కి మాత్రం ఇమ్యూనిటీ బాగుంటే మాత్రం 5 to 7 days లో రొటీన్ ట్రీట్మెంట్, అంటే ఫీవర్కి పారాసెటమాల్, అలాగే కోల్డ్ కాఫ్, వీటికి మనము యాంటీహిస్టమినిక్స్, కొన్ని సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లాగే ఇమ్యూనో డెవలపర్స్ ఇమ్యూనో బూస్టర్స్ కూడా న్యూట్రిషనల్గా కానీ ఓరల్గా కానీ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని వరి అవ్వాల్సిన అవసరం లేదు. రికవరీ రేట్ చాలా బాగుంది. ఓవరాల్ గా డెత్ రేట్ తక్కువ ఉంది. కాబట్టి ఇది కోవిడ్ లాగా భయపడాల్సిన డిజీజ్ కాదుగా భావిస్తున్నాం. ఫ్యూచర్ లో ఇది మనకు ఇప్పుడు కేవలం 7 కేసెస్ ఇప్పటి వరకు ఇండియాలో రిజిస్టర్ అయినాయి. సో యాజ్ సచ్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే విజయ్ భాస్కర్ గారు, అంటే ఇమ్యూన్ బూస్టర్స్ అందరూ తీసుకోవచ్చా అండి? అంటే ఇప్పటి వరకు మనం నోటీస్ చేస్తే బిలో 5 years వాళ్ళకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు మనకు అర్థమవుతోంది. ఇమ్యూనో బూస్టర్స్ అంటే ఏం లేదండి, ప్రాపర్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మినరల్స్, సన్ ఎక్స్పోజర్, విటమిన్ డి కోసం సన్ ఎక్స్పోజర్ ఉండాలి. గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, అలాగే బ్యాలెన్స్డ్ డైట్, అలాగే మీరు కాల్షియం ఇన్పుట్స్ అవసరం ఉంటే తక్కువ ఉన్న వాళ్ళలో, విటమిన్ డి తక్కువ ఉంటే వాళ్ళకి. సో సప్లిమెంట్స్ సఫిషియెంట్ గా బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి సపరేట్ గా మనము టాబ్లెట్స్, ఇమ్యూనో బూస్టర్స్ అని కాదు. మార్కెట్ లో చాలా రకాలుగా ఇమ్యూనో బూస్టర్స్ ఉన్నాయి. అంటే ఎవరికైతే న్యూట్రిషనల్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే డెఫిసిట్స్ ఉన్నాయో వాళ్ళు ఇమ్యూనో బూస్టర్స్ టాబ్లెట్ రూపంలో కానీ లేకపోతే సిరప్ రూపంలో కానీ పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే మనకు అంటే ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు, పర్మనాలజిస్ట్, చెప్తూ ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి అంటే విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుంది, డి డెఫిషియన్సీ, అంటే మ్యాక్సిమం 90% మెంబర్స్కి అంటే ఈ డెఫిషియెంట్తో బాధపడుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళు అంటే మ్యాక్సిమం ఉన్నారు. అంటే మేబీ ఈ మధ్య చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాము. యావరేజ్ గా 30 ఉండాల్సింది వాళ్ళకి 7, 8, 10 అలా ఉంటుంది. చాలా రికెట్షియా డిజీజ్ అని, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అబ్సల్యూట్ గా మనం వాళ్ళ యొక్క విటమిన్ డి, కాల్షియం, B12 రెగ్యులర్ గా చెక్ చేస్తూ, ఈవెన్ ఇమ్యూనో ఐజిఎం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళలో జ్వరం వస్తే ఇమీడియట్లీ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. బేసిక్ గా స్కూల్స్ పంపించే పేరెంట్స్ ప్రాపర్ గా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ జాగ్రత్తలు నేర్పిస్తూ వాళ్ళని స్కూల్ పంపాలి. స్కూల్లో కూడా యాజమాన్యం, టీచర్స్ వాళ్ళని ప్రాపర్ గా స్కూల్లో మాస్క్ ధరించే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా పబ్లిక్ హెల్త్, గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా స్క్రీనింగ్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క ముసలి వాళ్ళు ఎవరైతే అబౌవ్ 60-65 ఇళ్లలో ఉంటారో వాళ్ళకు ప్రాపర్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్ ఇస్తూ పొద్దున ఒక 1/2 hour to 1 hour ఎండలో ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజర్ అయ్యే విధంగా వారిని కూర్చోబెట్టాలి. సో దట్ విటమిన్ డి, కోలోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ స్కిన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది.
వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్ లాంటివి వీలవుతే సఫిషియంట్ బ్యాలెన్స్ డైట్ కూడా ఇస్తూ ఉండాలి. సో తద్వారా మనము ఈ యొక్క డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నివారించవచ్చు. అయితే విజయభాస్కర్ గారు, హౌ డస్ హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ అండి? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇది కోవిడ్ లాగానే డ్రాప్లెట్స్, తుమ్ములు దగ్గుల ద్వారా డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో, తుంపర్లు ఉంటాయో, వాటి డ్రాప్లెట్స్ ఎవరైతే ఎదుటి వ్యక్తి ముక్కు, నోరు, గొంతు, ఈవెన్ కళ్ళల్లో ఉండే లాక్రిమల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ద్వారా కూడా ఇది అబ్జర్వ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కళ్ళల్లో ఉండే ఫ్లూయిడ్ ద్వారా ముక్కులోకి వచ్చి, ముక్కులో నుంచి గొంతులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే ముక్కులు, నోరులో నుంచి కూడా ఈ డ్రాప్లెట్స్ రిసెప్టార్స్, థ్రోట్ లో ఉండే రిసెప్టార్స్ అబ్జర్వ్ చేసుకొని అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇనిషియల్ గా వస్తుంది. తర్వాత నెగ్లెక్ట్ చేస్తే అది లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులలో నంజుతో కూడిన కాఫ్, అలాగే ఫీవర్ పెరగడం, దాంతో న్యూమోనియా లాంటి పెరిగే ఆస్కారం ఉంటుంది. సో అంతేకాకుండా వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి వెంటిలేటర్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నన్ని రోజులే ప్రాపర్ గా 5 to 7 days లో కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ లాగా ఇది రికవర్ అవ్వచ్చు. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం లోవర్ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి తీవ్రత పెరిగి కిడ్నీ డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఇతరత్ర మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో పోయి ప్రాబ్లం వచ్చే ఆస్కారం రైట్. ఉంటుంది. విజయభాస్కర్ గారు, కొంచెం జూమ్ బ్యాక్ వెళ్ళరా, కొంచెం ఫ్రేమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, చెప్పండి సార్. ఓకే, యా, ఓకే. అయితే రెస్పిరేటివ్ సిస్టంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందండి? సో అప్పర్ రెస్పిరేటరీ దాంట్లో అంటే మనము బేసిక్ గా మనకు దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం లాంటి బేసిక్ సిమ్టమ్స్ అప్పర్ రెస్పిరేటరీలో చూస్తాం. లోవర్ రెస్పిరేటరీకి వచ్చిందంటే యూజువల్ గా తెమడ, మనకు స్ఫుటం అన్నది వైటిష్ ఎల్లోయిష్ కలర్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది స్ఫుటంగా మారే ప్రమాదం ఉంటుంది. తర్వాత మనకు ఆయాసం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ 98 ఉండాల్సింది మనకు క్రమంగా 80 వరకు తగ్గే ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనకు అల్విలై, ఊపిరితిత్తుల్లో ఉండే సన్నటి పొరలు ఏవైతే ఉంటాయో గాలి ఎక్స్చేంజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అల్విలైలో ఎక్స్చేంజ్ అవుతుంది. అక్కడ మనకు క్లాట్స్ ఏర్పడి సాచురేషన్ అనేది మెయింటైన్ అవ్వదు. అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. కాబట్టి అప్పుడు మనకు అందులో నంజు చేరుతుంది. నంజు అంటే ఇన్ఫ్లమేటరీ ఎడిమా లంగ్స్ లో చేరినప్పుడు నీరు వచ్చేస్తుంది. తద్వారా మనకు గ్రాడ్యువల్ గా షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం కష్టమై కాంప్లికేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. రైట్.